హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. అండ్ ఇంకా మేము సాటర్డే రోజు మార్నింగ్ 7:30కి అయితే హెల్త్ చెకప్స్కి అయితే వెళ్ళామన్నమాట. అండ్ ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరు యాన్యువల్ చెకప్ చేయించుకోవాలనేసి వెళ్ళాము. అండ్ లాస్ట్ టైం మేము ఇంకా హెల్త్ ఎండ్స్లో లైక్ జస్ట్ బ్లడ్ టెస్ట్లు మాత్రమే చేయించుకున్నాము. అండ్ రిపోర్ట్స్ కూడా వాళ్ళు ఆన్లైన్లో షేర్ చేస్తారు కదా, సో అవి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మళ్ళీ మేము క్లియర్ చేసుకునే వాళ్ళము ఏమన్నా ఉన్నా. బట్ ఇంకా ఇప్పుడు ఈసారి స్కానింగ్లు మొత్తం అన్నీ చేయించుకోవాలనుకున్నాం అనమాట. సో అందుకనేసి ఇంకా ఇక్కడ మార్తహల్లిలో ఆర్తి ల్యాబ్స్ అనేసి ఉంటుంది. సో ఇంకా అక్కడ 1 వీక్ ముందే బుక్ చేస్తున్నాడు అనమాట మా హస్బెండ్. ఇంకా సాటర్డే అయితే ఇద్దరికి బెస్ట్గా ఉంటుంది అనేసి. అండ్ ఇంకా ఇది మేము కార్పొరేట్ సైడ్ నుండి కాకుండా అండ్ మా హస్బెండ్ మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటాయి కదా, ఇద్దరికి ఉన్నాయి. సో దాని ద్వారా అయితే వచ్చాము. ఈ మంత్ మాకు ఇంకా అది ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఇంకెలాగో చేయించుకోవాలనేసి 2 months నుండి అనుకుంటున్నాము. ఇంకా టైం కుదరలేదనమాట. అందుకే ఇంకా ఫైనల్గా ఎక్స్పైర్ అయిపోతుంది ఈ మంత్ ఎండ్కి అనేసి ఇంకా వచ్చేసామన్నమాట ఇప్పుడు. అండ్ ఇంకా ఈరోజు యాక్చువల్లీ మా హస్బెండ్కి ఇంటర్వ్యూ కూడా ఉంది. అది కూడా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ, నార్మల్గా వర్చువల్ ఉంటుంది కదా అలా కాకుండా. సో ఇంకా పాపం దాన్ని కూడా పోస్ట్పోన్ చేసుకున్నాడు. అండ్ ఇంకా అది ఈ హెల్త్ చెకప్స్ అన్నీ లైక్ బిఫోర్ 12 అయిపోతే ఇంకా ఆఫ్టర్ 12 వస్తాననేసి మళ్ళీ చెప్పున్నాడు. బట్ ఇంకా అది అవ్వలేదు బికాస్ చాలా టైం పట్టింది. అండ్ ఈసీజీ, కార్డియాలజీ టెస్ట్స్ అండ్ టీఎంటీ ఇలాంటివి చాలా చేయించుకున్నాం అనమాట. సో ఇంకా వాటి వల్ల చాలా టైం అయితే పట్టేసింది. అండ్ ఇంకా మళ్ళీ రీస్కెడ్యూల్ చేయమనేసి చెప్పాడనమాట. పాపం వాళ్ళు కూడా చాలా వెయిట్ చేసి మా హస్బెండ్కి ఒక 2-3 times కాల్ చేస్తున్నారు. కన్వేడ్ మెసేజ్, హీ ఈస్ నాట్ ఏబుల్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ టుడే, ప్లీజ్ రీస్కెడ్యూల్ మై ఇంటర్వ్యూ అండ్ నెక్స్ట్ స్లాట్ ఐ విల్ బీ అవైలబుల్ లైక్ దిస్. హీ కన్వేడ్ దెమ్, దే ఆల్సో అండర్స్టాండ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇంకా మేము కూడా ప్రశాంతంగా టెస్ట్లు అన్ని చేయించుకున్నాము. అండ్ ఇక్కడ మా ఫేసెస్ చూసారా మీరు వీడియోలో, అండ్ ఎలా సిక్ అయిపోయాయో. అండ్ మార్నింగ్ 7 o'clock వెళ్తే ఈవినింగ్ 4 o'clock ఇంటికి రిటర్న్ అయ్యామన్నమాట. హాస్పిటల్ నుండి 3:30 అలా బయటకు వచ్చాము. ఇంకా దారిలో హోటల్కి వెళ్ళి తినేసామన్నమాట. అండ్ మార్నింగ్ మనము ఏమి తినకోకుండా వెళ్ళాలి కదా టెస్ట్లకి, సో అలాగనమాట. అండ్ ఇంకా మాకు ఇద్దరికి ముందే అన్నీ తీసుకొని వెళ్ళున్నాంలే. ఇంకా అక్కడ పాపం చాలా ఏడ్చాడు మాకు బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేస్తూ ఉంటే. అండ్ ఇద్దరికి ఒకేసారి చేస్తారు కదా, సో ఇంకా అప్పుడు కొంచెం కేదర్ని కేర్ చేయడం కొద్దిగా ఇబ్బంది అయిపోయింది. అండ్ ఇంకా అక్కడ కొంతమంది హెల్ప్ అయితే చేశారులేండి. అండ్ ఇంకా అలానే కేదర్తో మేనేజ్ చేసుకొని టెస్ట్లు అన్నీ చేయించుకొని ఈవినింగ్ 4 o'clock ఇంటికి అయితే వచ్చాము. అండ్ చాలా నీరసం వచ్చేసింది. అండ్ మా హస్బెండ్ కూడా ఎప్పుడు అంత టైర్డ్ అవ్వడం చూడలేదు నేను, అంత టైర్డ్ అయిపోయాడు. ఇంకా మా కేదర్ మేము తిన్నవి కాకుండా మళ్ళీ బర్గర్ అడిగాడు అనమాట. మా సోము ఒక్కటి తీసుకోకుండా కేదర్ అడిగితే మళ్ళీ 3 ఆర్డర్ వేశాడు అక్కడ. అండ్ ఎందుకు సోము అనవసరంగా ఫుల్గా తిన్నాం కదా అంటే, పర్లేదులే గోతు ఇంటికి తీసుకెళ్దాము అండ్ నీకు తినాలనిపిస్తే తిను అనేసి చెప్పాడనమాట. అండ్ ఇంటికి రాగానే మా కేదర్కి 3 ఓపెన్ చేయాలనేసి ఓపెన్ చేసేసాడు. అండ్ నాకైతే ఫుల్ ఉండింది. అండ్ ఇంకా నేను అక్కడ బాదం మిల్క్ అండ్ స్వీట్ ఫ్రూట్ సలాడ్ అన్నీ తిన్నాం కదా, స్టమక్ ఫుల్ అయిపోయింది అనమాట. సో దట్స్ ఫర్ ద మినీ బ్లాగ్. బాయ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్.